మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధములకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము ఆదికాండము 13వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 13వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు ఈ విధంగా రాయబడినవి. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, అబ్రాహాము తనకు కలిగిన శ్రమ శోధన నుండి, అంటే ఏదైతే కరువు వ్యాపించిందో ఆ కరువు వచ్చినప్పుడు తాను ఐగుప్తునకు వెళ్ళడము, అక్కడ తాను తన భార్య మరి లోతు వారు బ్రతికిన విధానము, ఆ తరువాత ఐగుప్తు నుండి అంటే ఫరో యొద్ద నుండి వారు తిరిగి క్షేమముగా మరలా పంపబడడం జరిగింది. కాబట్టి ఇక్కడ అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళాను. ఈ ఐగుప్తు నుంచి తాను ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ నెగేబు అనగా దక్షిణ పాలస్తీనాలోని నెగేబు అను పేరు. అంటే ఒక ప్రాంతాన్ని దేవుడు తనకిస్తున్న ప్రదేశానికి తాను తిరిగి వెళ్తూ దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఏ పని చేసినా అది దైవ చిత్తంలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచన చేత ఆయన జరిగించేవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తన తండ్రిని, తన దేశమును, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి తాను బయలుదేరి వచ్చింది మొదలుకొని అనేక కష్టాలు, శ్రమలు ఎదురైనప్పటికీ దేవుని పట్ల తనకున్న ప్రేమను ఇక్కడ అబ్రాహాము కనబరుస్తున్నాడు. కాబట్టి అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అంటున్నాడు. అంటే ఇతడు దేవుని అందే కాదు, ఈ లోకమందు తనకు కావలసినవి కూడా దేవుడు అతనికి సమృద్ధిగా ఇచ్చాడు. ఏంటవి? అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అంటున్నాడు. అంటే ఈ లోక సంపదలో కూడా అతడు మరి ఎంతో ఉత్తమమైన వాడిగా, ఉన్నతమైన వాడిగా, ధనికుడిగా అతడు ఉన్నాడు. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి, అంటే ఇప్పుడు ఎక్కడైతే తను ప్రయాణమై మొదట తన గుడారము ఎక్కడైతే బేతేల్లో తన గుడారాన్ని వేసాడో మళ్ళా ఆ గుడారం దగ్గరికి తాను వస్తున్నాడు. అంటే తాను సంచరిస్తూ తన సంచారంలో దేవుడు తనకు చూపించబోతున్న ఆ ప్రదేశాన్ని, ప్రాంతాన్ని అంతా కూడా అబ్రాహాము తన కుటుంబము మరి ప్రత్యక్షంగా వాటిని అనుభవిస్తున్న విధానాన్ని ఇక్కడ మనం చూడగలం. అందుకని ఇక్కడ రాయబడిన మాట, అతను ప్రయాణము చేయొచ్చు దక్షిణముగా నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళాను. అంటే మొదట తాను ఎక్కడైతే గుడారాన్ని వేశాడో ఆ స్థలానికి మళ్ళీ వచ్చి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరాను. మళ్ళీ ఎక్కడికి వచ్చాడంట? ఎక్కడైతే తన గుడారం వేసి మొదటగా బలిపీఠం కట్టాడో ఆ బలిపీఠం కలిగిన స్థలం దగ్గరికి, ఆ చోటికి చేరాడు. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అంటే తను వెళ్ళే ప్రయాణంలో తనకు ఎదురైన కష్టాలు, శ్రమలన్నిటిల్లో దేవుడు తనకు తోడై ఉండి తనను, తన భార్యను, తనకున్న సంపదను సమస్తాన్ని బట్టి తిరిగి కృతజ్ఞతాస్తుతి, అంటే ప్రార్థన అనగా దేవునికి కృతజ్ఞత చెల్లించుట. ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు తన పట్ల ఎంత సమీపమై ఉన్నాడనే విషయాన్ని అబ్రాహాం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే అక్కడ రాయబడిన మాట, తాను మొదట బలిపీఠము కట్టిన చోటుకు చేరెను,
అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. కూడా దేవునితో తనకున్న సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ కొనసాగింపును చెప్తున్నాడు. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిగిన నివసించలేనంత విస్తారమాయను అంటాడు. ఇప్పుడు లోతు కుటుంబము, అబ్రహాము కుటుంబము, మరి 2 కుటుంబాలు ప్రయాణమై వచ్చాయి. ఎక్కడి నుంచి అంటే తన తండ్రి యొద్ద నుండి, తన తండ్రి దేశం నుండి వాళ్ళు వచ్చారు. అయితే ఇప్పుడు వీరు కలిసి నివసించాలంటే ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే అంత విస్తారమైన సంపద, ఆ పశువులు, వడ్లు అన్నీ కూడా వారికి ఎక్కువగా దేవుడు ఇచ్చేసాడు. ఆ ఇచ్చేసిన వాటిని బట్టి వాళ్ళు ఒక చోట ఇద్దరు కలిసి ఉండడం అనేది మరి సాధ్యపడే పరిస్థితి కాదనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. అందుకనే అక్కడ రాయబడిన మాట ఏమంటే వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను అంటున్నాడు. అంటే అంత విస్తారంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు, దీవించాడు, వృద్ధి కలిగించాడు. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసిన నివసించలేనంత విస్తారమాయను అంటాడు. అంటే ఆ యొక్క ఆస్తిని బట్టైనా వారు ఏమవ్వాలి, ఇప్పుడు వేరుపడాలి. ఒక చోట ఉండడం అనేది మరి కష్టసాధ్యమనే విషయాన్ని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు. అప్పుడు అబ్రాహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను అంటాడు. అంటే ఏంటి, ఈ విస్తారమైన వారికి ఉండడం వల్ల మరి వారి మధ్య కలహం వచ్చేసింది. అబ్రహాము యొక్క కాపర్లకి లోతు కాపర్లకి కలహం వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అక్కడ అబ్రహాముకు తోడై ఉంటున్నాడు. కాబట్టి ఆ కాలమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశములో కాపురం ఉండేది. అంటే అప్పటికి ఎక్కడ ఆ ప్రదేశాలు, వీరుంటున్న ప్రదేశాలు ఏవైతే ఉన్నావో ఆ బేతేలులకు వారు తిరిగి హాయికిని మరి ఆయా ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మరి నివసిస్తున్న, అంతకు ముందుగా నివసిస్తున్న ఆ కాలమందు కనానీయులు, పెరిజీలు ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో వారు కూడా కాపురం ఉండరు. కాబట్టి ఇక్కడ విస్తారమైన సంపద చేత వారి ఇరు కుటుంబాలు వారి సంపదలో మరి ఒకరి పట్ల ఒకరికి మరి అక్కడ స్థలము చాలనంత విస్తారంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. కాబట్టి అబ్రాహాము మనము బంధువులము గనుక నాకు, నీకును, నా పశువుల కాపర్లకు, నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి మనం బంధువులు అంటే సహోదరుని కుమారులుగా ఉన్నారు. కాబట్టి మరి తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన బంధుత్వానికి మరి ఆటంకం కలగకుండా ఉండాలంటే మా పశువుల కాపర్లకి, మీ పశువుల కాపర్లకి మధ్య మరి వివాదాలు రాకూడదని చెప్పి అబ్రహాము ఒక తలంపు కలిగి ఉన్నాడు. అంటే ఏది చేసినా దేవుని సన్నిధిలో వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి హృదయాలు ఏకమై ఉన్నామనే విషయాన్ని అబ్రహాం ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు. అందుకనే కాబట్టి అబ్రహాము మనము బంధువులము కనుక నాకును, నీకును, నా పశువుల కాపుర్లకు, నీ పశువుల కాపుర్లకును కలహం ఉండకూడదు అంటున్నాడు. కలహం అనేది అపవాది కలిగించేది, అపవాది యొక్క తలంపు, ఉద్దేశము. కాబట్టి అపవాదికి చోటు యొక్క దేవుని వాక్యమునందు, ఎందుకంటే మరి తాను దేవుని సన్నిధిలో ఎక్కడైతే తాను బలిపీఠం కట్టాడో అక్కడ తాను యెహోవా నామమున ప్రార్థన చేశాడు. కాబట్టి దేవునితో తాను నడుచుచున్నాడు. కాబట్టి ఆ దైవానుభవమును, ఆ దైవభీతిని తాను కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ లోతుతో తాను ఈ విధంగా సమాధానంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అబ్రాహాము మనము బంధువులము కనుక నాకును, నీకును, నా పశువుల కాపులకు, నీ పశువుల కాపులకు కలహం ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి ఎట్టి కలహాలు, ఎట్టి విద్వేషాలు, ఎట్టి కోపాలకు ఆనాడు మనం పోకూడదని అబ్రహాం ఎలాగైతే చెప్తున్నాడో నేటి కూడా మనము ఆ విధంగా దేవుని సన్నిధిలో, దేవుని సమ్ముఖమందు మనం ఏమవ్వాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమకు తగినట్లుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం సహోదర ప్రేమ కలిగి ఉంటామో దేవుడు మన ఎడల తన యొక్క ప్రేమను, అనగా తాను ఉద్దేశించిన వాటిని మన ఎడల జరిగించి మనలను ఆ యొక్క ప్రేమలో ఆయన
స్థిరపరుస్తాడు. కాబట్టి అపవాదికి చోటియక, అపవాది ఆలోచనలకు చోటియక, ఎలాగైతే అబ్రహాము తనకు కలిగిన దానిని, మరి లోతు తనకు కలిగి ఉన్న వాటిని, వారి యొక్క పనివారి విషయంలో కూడా మరి మేలు చేయాలని అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థించిన వాడై ఉన్నాడు. కాబట్టి నేడు మనము మేలు చేయనట్లుగా మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆనాడు అబ్రహాముకు తోడై ఉండి ఆయన నడిపించిన దేవుడు నేడు మనలను కూడా అటు రీతిగా తన సహాయం చేత మనల్ని నడిపించి కాపాడను. కాబట్టి మనమును కూడా అట్టి ప్రేమ కలిగి, అట్టి సహవాసం కలిగి, అట్టి బంధుత్వం కలిగి దేవుని యొక్క సముఖమందు మనము స్థిరులై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మరి అబ్రహాము ద్వారా ఈ ఉదయకాల సమయంలో తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన నిన్ను ప్రేమించి నీ మాటలను విశ్వసించి మరి నాయన తన కుటుంబాన్ని, బంధువులను, సమస్తాన్ని విడిచిన మరి అబ్రహామును బట్టి, మరి తన సహోదరుని యొక్క కుమారుడైన లోతు కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నావు. నిజమైన ఆయన నువ్వు ఎంతగానో ప్రేమించి వారిని మధ్యలో చేసి వారి ఎడల నీవు కృప చూపించి ఉన్నావు. కాబట్టి నాయన నీ కృపయందు, నీ ప్రేమయందు నిత్యము నిలిచినట్లు నీ సహాయము, నీ సన్నిధి ప్రియ కుటుంబాలకు దయచేయండి. ప్రత్యేకించిన ఎవరైతే ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారో అటు వారి నెలను మీరు దర్శించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నబిడ్డల, యవనుల, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని తిరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ప్రత్యేకించిన ఆయన నేడు దినపు పరిచయాల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో, సమస్త విషయాల్లో మీ సన్నిధి మాపై ఉంచమని, మీరు అక్కడికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, దినదీవలతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధనలో తేకాశలను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. మన పర్వతమైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడై ఉండి సంరక్షించునుగాక. ఆమేన్.